గుడ్ మార్నింగ్, శుభోదయం, శ్రీమాత్రేనమండి. మా చెట్టు మామిడికాయ కోరానమాట. కోరాక గుర్తొచ్చింది కొబ్బరి, రెండు మిక్సీ పట్టేశాను. మామిడికాయ కోరాను, కొబ్బరి ఏమో మిక్సీ పట్టేశాను. కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం? వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి మామిడికాయ పుల్ల పుల్లగా కారకారంగా తినండి, సూపర్ ఉంటుంది. ఇది వచ్చేసి తాలింపు. ఇంగువ, వెల్లిపాయ వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసాయి. కరివేపాకు. ఇక్కడ ఉప్పు కారం అయితే నేను తాలింపులో వేసాక కలుపుతానండి. దీంట్లో కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది కాబట్టి సో నేను ఉప్పు కారం కలుపుకుండా తాలింపులో వేసాక ఉప్పు కారం కలుపుతాను. వేడి వేడి అన్నంలో పుల్ల పుల్లగా కారకారంగా ఉప్పుగా ఈ పచ్చడి తినండి, సూపర్ ఉంటుంది అనమాట. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా బాగుంటుంది. చాలా రోజులకైతే కొబ్బరి మామిడికాయ పచ్చడి చేశాను అనమాట అండి. తాలింపు అయితే వేగింది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం తాలింపులో వేసుకోవాలన్నమాట. నేనైతే ఇట్లానే చేస్తానండి, కొంతమంది ఉప్పు కారం కూడా కలిపి వేస్తారు. సో నేనైతే ఇలా చేస్తున్నాను. అయితే వేసేస్తానండి తాలింపులో. ఇంకా నెక్స్ట్ కొంచెం నీరు అనేది పోయాక ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటామే. ఎంతమందికి ఇష్టం అండి కొబ్బరి మామిడికాయ? సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొబ్బరి మామిడికాయ వేసుకొని తినండి, సూపరు. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకుందాము. అందాజానండి, కొలత అయితే లేదు. అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉప్పు తక్కువైతే చూసుకొని వేసుకోండి. ఎల్లుల్లిపాయలు కావాలన్న వాళ్ళు వేసుకోండి. సూపర్ ఉంది కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి వేడి వేడి అన్నంలో. ఇంకెందుకు ఆలస్యం, పక్కన నెయ్యి వేసుకొని తినేసేసే. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కొబ్బరి మామిడికాయ పచ్చడి తినండి, సూపర్ ఉంటుంది. ఓకే గైస్, బాయ్. మా లంచ్లోకి వచ్చేసి పొన్నగంటి కూర, గోంగూర పప్పు, కొబ్బరి మామిడికాయ పచ్చడి, మామిడికాయ ఫ్రై ఈరోజు లంచ్లోకి.